కొంచెం మిడిల్లో రండి, కొంచెం మిడిల్లో మేడం మేడం ఒక నిమిషం మేడం భయ్యా ఇట్లా పక్కడలో నా చంద్రన్న కొంచెం ముందరండి నా చంద్రన్న మీరు పట్టుకో మేడం అందుకు దిగుతాను ఫోటో దిగుతాం మన పార్టీనేనా మన పార్టీనా మన తర్వాత అత్యధిక మెజార్టీతో పార్లమెంటు అసెంబ్లీ రెండు గెలిపించిన సందర్భం చేస్తున్నా మేడం. బాబాజీ వెనకలరా బాబాజీ, కొంచెం వెనకలరా బాబాజీ ఓకే. కొంచెం వెనకాలుగా వైసీపీ పార్టీలోకి చేయడం జరిగింది. 30 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో పనిచేస్తూ ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మబ్బులు పోయి శాంతమ్మ మేడం దీంతో పార్టీలో చేయడం జరిగింది. మన విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేయడం జరిగింది. మా ఇందిరా కాలనీ ఈ యొక్క కార్యక్రమంలో చంద్రన్న బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడు, గత 30 సంవత్సరాల నుంచి వివిధ హోదాల్లో ఉండడంతో పాటు సుదీర్ఘంగా కదిరి నియోజకవర్గంలో, కదిరి టౌన్లో ముఖ్యంగా డిసి చంద్రన్న అంటే ప్రతి గడపకు తెలిసిన వ్యక్తి. ఈరోజు 70 మంది చేరినారంటే 70 మంది తన యొక్క అనుచరులు, అదేవిధంగా ఒక్కొక్కరు ఒక 100 ఓట్లు ఇచ్చే కెపాసిటీ ఉన్న వాళ్ళతో లీడర్స్తో జాయిన్ కావడం జరిగింది ఈరోజు చంద్రన్న గారు. అదేవిధంగా మైనార్టీ మోర్చా నుంచి బీజేపీ సోషల్ మీడియాలో స్టేట్కి ఇవ్వడం ఉన్నాడు ఆ వ్యక్తి అల్లి కూడా ఈరోజు పార్టీలో జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి కానీ లేదా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇంతమంది చేయడానికి కారణం మన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అన్న గారు యొక్క ఆదర్శంగా ఉంటాడనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఆకర్షితులైనారు. అదేవిధంగా శాంతమ్మక్క గారు వచ్చిన తర్వాత మరి ఇద్దరు సమక్షంలో చేరతామని వాళ్ళ కోరిక మేరకు కొంత ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా మరి ఓపికగా ఉండి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జరగబోయే రోజుల్లో రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గం కూడా టాప్ 10లో అత్యధిక మెజార్టీలో మక్బుల్ అన్నను, అదేవిధంగా జిల్లాలో శాంతమ్మక్కను అత్యధిక మెజార్టీగా ఎంపీగా గెలిపించుకొని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. బీజేపీ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సోదరులు, గత దశాబ్దాలుగా బీజేపీ పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత, సంక్షేమం చూసిన తర్వాత, సామాజిక న్యాయం చూసిన తర్వాత ఈ పార్టీకి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మక్బుల్ అహ్మద్ అన్న గారిని దిగ్విజయమైన మెజారిటీ, అలానే శాంతమ్మక్క గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనే ఆలోచనతో విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్టీలోకి బీజేపీ కార్యకర్తల మీద రావడం సూచకం. సోదరులారా, మీకు అందరికీ ఎప్పుడే మన పార్టీ అంటే మీరు మన పార్టీలో భాగస్తులు అయిపోయినారు, మా కుటుంబంలో సభ్యులు అయిపోయినారు. ఎప్పటికీ మేమందరం ఒకరికొకరు మనం సహకరించుకుంటూ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వచ్చిన మీకు అందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు
గత 30 ఏళ్ళ నుంచి బీజేపీకి సేవలు అందించిన మన చంద్రన్న కిష్ చంద్రన్న అంటే చాలా ఫేమస్. ఆయన అనుచరులు వాళ్ళలో మన బీజేపీ మోర్చా అలీ, సోషల్ మీడియా అలీభాయ్ కూడా వాళ్ళ 70 మందిలో ఒకడు. వీళ్ళందరూ బీజేపీ నుండి మన పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరూ మా పార్టీలో చేరిన శుభ సందర్భంగా వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాము. ఏమంటే సంక్షేమం, అభివృద్ధి తర్వాత సామాజిక న్యాయం అనేది మన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే సాధ్యము. మరి ఏ పార్టీలోనే ఇప్పుడు ఏ జెండాలు జత కట్టినాయో అవన్నీ బూటకపు పార్టీలు, బూటకపు పనులు ఫ్యూచర్లో కాబోతున్నాయి. కాబట్టి మన వైఎస్ఆర్సీపీ పార్టీ, మన నేత ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయాన్ని ఆకర్షించి వీళ్ళందరూ మన పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వీళ్ళు వేసి అదేవిధంగా పార్టీ కష్టపడి సైనికుల్లా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే దానిలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఈరోజు వీరందరూ పార్టీలో చేరిన దానికి మళ్ళీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.